మొత్తానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో 58 మంది పోటీలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు వేశారు. వీటిలో 81 మంది వేసిన 135 నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. అభ్యర్థులు వేసిన అదనపు నామినేషన్లు పలువురు స్వతంత్రులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది బరిలో ఉన్నట్లుగా అధికారులు తేల్చేశారు. అయితే ఇప్పుడు జూబ్లీ బరిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు ఉన్నారు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, పలువురు రైతులు కూడా ఉన్నారు. కొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తంగా 58 మంది బరిలో ఉన్నట్లుగా తేలింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పటికీ మొత్తం 58 మంది అభ్యర్థులుగా ఉన్నట్లు లెక్కలు తేల్చింది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎస్ రాధిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా అయితే ఈ స్కూటినీ తర్వాత పూర్తిగా పునః పరిశీలించిన తర్వాత ఎన్నికల అధికారులు 58 మంది అయితే ఫైనల్గా అభ్యర్థులు ఖరారయ్యారు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కాక మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ఇటు ఎన్నికల సంఘం అయితే ప్రత్యేక గుర్తులను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కారు గుర్తు, అలాగే ఇటు హస్తం గుర్తు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి హస్తం గుర్తు, బీజేపీకి సంబంధించినటువంటి కమలం పువ్వు గుర్తులకు సంబంధించినటువంటి నమూనాలతో కూడినటువంటి గుర్తులను అయితే ఈ యొక్క ఎలక్షన్స్లో ఇవ్వకూడదని చెప్పేసి కూడా అధికారులు యోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు చాలామందికి వృద్ధులకు కావచ్చు, కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా గుర్తులు తారుమారు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో వాటిని పోలినటువంటి గుర్తులు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు వేరే యొక్క గుర్తులను కూడా ఇవ్వనున్నారు వారి ప్రచారంలో భాగంగా. ముఖ్యంగా ఈ 58 అభ్యర్థులు చూసుకున్నట్లయితే చాలామంది అటు RRRకు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ యొక్క నామినేషన్లో భాగంగా అయితే నామినేషన్ వేశారు. ఉప ఎన్నికలో భాగంగా అందులో కూడా కొంతమంది విత్డ్రా చేసుకున్నారు. చాలామంది స్కూటీనీలో వాళ్ళ నామినేషన్లు తిరస్కరించబడగా ఫైనల్గా అయితే 58 మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే బరిలో ఉన్నారని చెప్పాలి. వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా పోలింగ్కు సంబంధించి ప్రచారానికి సంబంధించినటువంటి అన్నీ చూసుకోవడానికి సుమారుగా 2400 మంది ఎలక్షన్ అధికారులు కూడా ఈ ఎలక్షన్ కోసం అయితే పనిచేస్తూ ఉన్నారు. అందులో 600 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరొక 600 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 1200 మంది ఇతర అధికారులు కూడా ఉన్నారు. అయితే పూర్తిగా ఇటు సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో సుమారుగా 3,98,982 ఓట్లు నమోదు అయి ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 4,01,365కు చేరింది. అయితే సుమారుగా 2,383 ఓట్లు అత్యధికంగా అయితే దీంట్లో పెరిగినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది ఈ 2-3 నెలల్లో కూడా. సో ఆ ఓట్లను కూడా లెక్కలోకి తీసుకొని పూర్తిగా ఈ 4,01,365 ఓట్లకు సంబంధించినటువంటి స్లిప్పులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బూత్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ బూత్ అధికారుల చేతుల మీదగానే స్లిప్పులు కూడా పంపిణీ చేస్తామంటూ ఎన్నికల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులైనా ఇలా స్లిప్పులు అంటే ఓటింగ్ స్లిప్పులు ఏవైతే ఓటు స్లిప్పులు ఉంటాయో వాటిని పంపిణీ చేస్తే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఈవెన్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకొకటి ఈవీఎంల పైన ఇప్పుడు అభ్యర్థుల యొక్క కలర్ ఫోటోలను కూడా ఉంచుతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మనకు బ్యాలెట్ పేపర్లు తీసుకున్నా కూడా అలాగే ఈవీఎంలు తీసుకున్నా కూడా బ్లాక్ ఉండేవి, ఇప్పుడు మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో మొత్తంగా 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు వేశారు. అయితే మొత్తంగా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.